హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు సబ్జెక్ట్ వైజ్గా టాప్ ఇంపార్టెంట్ బిట్స్ మీకు అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. ఇవి ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు. ఈ వీడియో చూస్తే 2 మార్కులు ఖచ్చితంగా మీకు వస్తాయి. ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మానసిక ఆత్మభావనకు చెందినది. ఆప్షన్ 1 సన్నగా, ఆప్షన్ 2 విశ్వాసం, ఆప్షన్ 3 బరువు, ఆప్షన్ 4 లింగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశ్వాసం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు సహకార క్రీడలలో పాల్గొనే వయసు. ఆప్షన్ 1 1 సంవత్సరం లోపు, ఆప్షన్ 2 2 సంవత్సరములు, ఆప్షన్ 3 3 నుండి 4 సంవత్సరములు, 4 1 నుండి 2 సంవత్సరములు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3 నుంచి 4 సంవత్సరములు. నెక్స్ట్ క్వశ్చన్, 1 సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచినప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం, అపనమ్మకం, ఆప్షన్ 2 చొరవ, తప్పు చేశానన్న భావన, ఆప్షన్ 3 శ్రమించడం, న్యూనత, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నమ్మకం, అపనమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్, సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఆత్మభావన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 పరిసరాలు, ఆప్షన్ 4 అభ్యసనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం, అపనమ్మకం, ఆప్షన్ 2 శ్రమించడం, న్యూనత, ఆప్షన్ 3 ఉత్పాదకత, స్తబ్దత, ఆప్షన్ 4 చిత్తశుద్ధి, నిరాశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శ్రమించడం, న్యూనత. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్ 1 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, ఆప్షన్ 2 రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్, ఆప్షన్ 3 ఇతివృత్త గ్రాహ్య పరీక్ష, ఆప్షన్ 4 ది విన్లాండ్ సోషియల్ మెచ్యూరిటీ స్కేల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 సాంఘిక వికాసం, ఆప్షన్ 2 మానసిక వికాసం, ఆప్షన్ 3 శారీరక వికాసం, ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శారీరక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 చొరవ, అవరోధం, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి, సందేహం, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 శ్రమించడం, న్యూనత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శ్రమించడం, న్యూనత. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం. ఆప్షన్ 1 ఆత్మగౌరవం, ఆప్షన్ 2 ఆత్మభావన, ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4 స్వీయ అభ్యసనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో మొట్టమొదటి ఏర్పడే భావోద్వేగం. ఆప్షన్ 1 భయం, ఆప్షన్ 2 ఉత్తేజం, ఆప్షన్ 3 కోపం, ఆప్షన్ 4 అసూయ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో
పెంపొందే ఆత్మభావన ఏంటి? ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన, ఆప్షన్ 2 వాస్తవిక ఆత్మభావన, ఆప్షన్ 3 సార్వత్రిక ఆత్మభావన, ఆప్షన్ 4 ఆర్జిత ఆత్మభావన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆప్షన్ 1 సార్వత్రిక అభ్యసన విభాగం, ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం, ఆప్షన్ 3 సార్వత్రిక శాస్త్రీయ విభాగం, ఆప్షన్ 4 సార్వత్రిక సామ్యవాద విభాగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 2 సమగ్రత నిరాశ, ఆప్షన్ 3 చొరవ అవరోధం, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 సన్నిహితం ఏకాంతం, ఆప్షన్ 3 శ్రమించడం న్యూనత, ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి సందేహం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి సందేహం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సంరక్షణ అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 2 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 3 శ్రమించడం న్యూనత, ఆప్షన్ 4 ఉత్పాదకత స్తబ్దత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్పాదకత స్తబ్దత. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల భాషా వికాసంలో మొదటి దశ. ఆప్షన్ 1 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 2 ముద్దు పలుకుల దశ, ఆప్షన్ 3 పూర్వ భాషా దశ, ఆప్షన్ 4 శబ్దగ్రాహ్యక దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పూర్వ భాషా దశ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 చామ్స్కీ, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 వాట్సన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చామ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలల్లోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆప్షన్ 1 క్రమశీలత న్యూనత, ఆప్షన్ 2 చొరవ అపరాధం, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 సన్నిహితం ఏకాంతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 బిఎఫ్ స్కిన్నర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ పేర్కొనిన మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి సంబంధించినది. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి స్తబ్దత, ఆప్షన్ 2 చొరవ అపరాధం, ఆప్షన్ 3 సమగ్రత నిరాశ, ఆప్షన్ 4 నమ్మకం అపనమ్మకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి స్తబ్దత. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్ 1 మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 2 మనో విశ్లేషణ సిద్ధాంతం, ఆప్షన్ 3 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 పరిశీలన అభ్యసన సిద్ధాంతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మనోసాంఘిక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకత ఉత్పాదక కృత్యాలలో పాల్గొనే వ్యక్తుల మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 2 సన్నిహితం ఏకాంతం, ఆప్షన్ 3 శ్రమించడం న్యూనత, ఆప్షన్ 4 చిత్తశుద్ధి నిరాశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్పాదకత స్తబ్దత. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 శ్రమించడం న్యూనత, ఆప్షన్ 2 సన్నిహితం ఏకాంతం,
ఆప్షన్ 3 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్. చొరవ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయస్సు. ఆప్షన్ 1 పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం, ఆప్షన్ 2 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు, ఆప్షన్ 3 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు, ఆప్షన్ 4 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొనే సిద్ధాంతం. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 2 నైతిక వికాసం, ఆప్షన్ 3 మనోసాంఘిక వికాసం, ఆప్షన్ 4 మనోలైంగిక వికాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మనోసాంఘిక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం సన్నిహితం ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనబడే దశ. ఆప్షన్ 1 కౌమార దశ, ఆప్షన్ 2 పూర్వ వయోజన దశ, ఆప్షన్ 3 మధ్య వయోజన దశ, ఆప్షన్ 4 శైశవ దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ వయోజన దశ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని చెప్పినవారు. ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 2 పావ్లోవ్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 బ్రూనర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆప్షన్ 1 స్వీయ గుర్తింపు, ఆప్షన్ 2 ఆత్మ గౌరవం, ఆప్షన్ 3 ఆత్మ భావన, ఆప్షన్ 4 స్వీయ నియంత్రణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆత్మ భావన. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. ఆప్షన్ 1 ముద్దు మాటల దశ, ఆప్షన్ 2 ప్రాగ్భాషా దశ, ఆప్షన్ 3 భాషావగాహన దశ, ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. ఆప్షన్ 1 ఏకాంతర క్రీడ, ఆప్షన్ 2 సమాంతర క్రీడ, ఆప్షన్ 3 సహకార క్రీడ, ఆప్షన్ 4 దౌర్జన్య క్రీడ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమాంతర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. ఆప్షన్ 1 మాతృ పితృ ప్రవృత్తి కోపం, ఆప్షన్ 2 కుతూహలం భయం, ఆప్షన్ 3 నవ్వు ఉత్సాహం, ఆప్షన్ 4 నిర్మాణం జుగుప్స. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నవ్వు ఉత్సాహం. నెక్స్ట్ క్వశ్చన్. ఏకాంతర క్రీడల్లో పిల్లలు ఆప్షన్ 1 ఇతరులతో కలిసి ఆడుకుంటారు, ఆప్షన్ 2 ఒంటరిగా ఆడుకుంటారు, ఆప్షన్ 3 ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు, ఆప్షన్ 4 రోజంతా ఒకే ఆట ఆడతారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఒంటరిగా ఆడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 సమగ్రత నిరాశ భాషా వికాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. ఆప్షన్ 1 ప్రాగ్భాషా దశ, ఆప్షన్ 2 ముద్దు మాటల దశ, ఆప్షన్ 3 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 4 భాషావగాహన దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భాషావగాహన దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్యోగ స్థిరత్వం సహభాగి ఎన్నిక అనేది హానిక్ హారెస్ట్ ప్రకారం ఆప్షన్ 1 వయోజనం, ఆప్షన్ 2 మధ్య వయోజనం, ఆప్షన్ 3 కౌమారం, ఆప్షన్ 4 వృద్ధాప్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వయోజనం. నెక్స్ట్ క్వశ్చన్. సమాంతర క్రీడల్లో పిల్లలు ఆప్షన్ 1 ఇతరుల ఆటను అనుసరిస్తారు, ఆప్షన్ 2 ఇతరులతో కలిసి ఆడుకుంటారు,
ఆప్షన్ 3 స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు. ఆప్షన్ 4 తమ ఆట వస్తువులు ఇతరులతో పంచుకుంటారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఇతరుల ఆటను అనుసరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడినవారు. ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 స్కిన్నర్, ఆప్షన్ 4 కోల్బర్గ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసంలో మొదటి దశ. ఆప్షన్ 1 ముద్దు మాటల దశ, ఆప్షన్ 2 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ, ఆప్షన్ 4 భాషావగాహన దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 3 శ్రమించడం న్యూనత, ఆప్షన్ 4 చొరవ తప్పు చేశానన్న భావన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చొరవ తప్పు చేశానన్న భావన. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం. ఆప్షన్ 1 మతాచారాలు, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 వ్యక్తి పెరిగే వాతావరణం, ఆప్షన్ 4 వసతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మతాచారాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్షన్ ప్రకారం 12 నుండి 20 సంవత్సరాల వయస్సు గల వారికి చెందిన మనోసాంఘిక దశ. ఆప్షన్ 1 చొరవ అపరాధం, ఆప్షన్ 2 తాదాత్మ్య సంభ్రమం, ఆప్షన్ 3 సన్నిహితం ఏకాంతం, ఆప్షన్ 4 నమ్మకం అపనమ్మకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తాదాత్మ్య సంభ్రమం. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసంలో తొలి దశ. ఆప్షన్ 1 శబ్దగ్రాహిక దశ, ఆప్షన్ 2 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 3 ముద్దు పలుకుల దశ, ఆప్షన్ 4 పూర్వ భాషా దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పూర్వ భాషా దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం విశ్వసనీయత అనే సద్గుణం ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 తాదాత్మ్య సంభ్రమం, ఆప్షన్ 2 సన్నిహితం ఏకాంతం, ఆప్షన్ 3 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 4 చిత్తశుద్ధి నిరాశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తాదాత్మ్య సంభ్రమం. నెక్స్ట్ క్వశ్చన్. చోమ్స్కీ సిద్ధాంతం ఒక ముఖ్య అంశం. ఆప్షన్ 1 భాషా వికాసం మేధో వికాసంపై ఆధారపడుతుంది, ఆప్షన్ 2 పిల్లల అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు, ఆప్షన్ 3 భాషా వికాసం పిల్లలు పొందే పునర్బలనాలపై ఆధారపడి ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రులను ఇతరులను పరిశీలించడం ద్వారా భాషను పొందుతారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పిల్లల అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం చొరవ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ వయసు పిల్లల్లో ఉంటుంది. ఆప్షన్ 1 1 to 3 years, ఆప్షన్ 2 6 to 12 years, ఆప్షన్ 3 3 to 6 years, ఆప్షన్ 4 12 to 20 years. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3 నుంచి 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. భాషా గ్రహణ సిద్ధాంతమును ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 పియాజే, ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 3 చోమ్స్కీ, ఆప్షన్ 4 వైగోట్స్కీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసం అతడు తన సాంఘిక పరిసరాలతో జరుపుకున్న పరస్పర చర్యల ఫలితమని తెలిపినారు. ఆప్షన్ 1 ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బ్రోనర్, ఆప్షన్ 4 స్కిన్నర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చన్. స్టాన్లీ హాల్ ఉద్వేగ అస్థిరత ఉన్న దశగా దీన్ని గుర్తించారు. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వృద్ధాప్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. శిశువులు సార్వత్రిక భాషా సూత్రాలను వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యంతో జయిస్తారని మేర్కొన్న
పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 పియాజే, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 చోమ్స్కీ, ఆప్షన్ 4 స్పిన్నర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చోమ్స్కీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.